హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం రేఖాగణితానికి సంబంధించి బహుభుజులు మరియు త్రిభుజాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ స్కూల్ లెవెల్ ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, క్రమ పంచభుజిలో ఒక్కొక్క బాహ్య కోణము అన్నాడు. క్రమ పంచభుజి, ఇక్కడ పంచ అంటే 5 భుజాలు. ఫార్ములా ఏంటంటే 360/n. ఓకే, 360/5 అంటే 72 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది అని చెప్పి ఇచ్చారు. క్రమ అష్టభుజిలోని కర్ణాల సంఖ్య 20. క్రమ అష్టభుజిలోని కర్ణాల సంఖ్యకు ఫార్ములా n×n-3/2. అష్ట అంటే 8, అంటే n ప్లస్లో 8 తీసుకోండి. 8×8-3 అంటే 8×5. 8×5 అంటే 40. 40/2 20. కాబట్టి ఇది సరి అయినదే. నెక్స్ట్ వన్, క్రమ నవ బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణము 40 డిగ్రీలు. ఇందాక నేను చెప్పాం బాహ్య కోణం కనుక్కోవడానికి 360/n అని. సో 360 ఎంతమ్మా, నవ అంటే 9 తీసుకోవాలి, n బదులు 940. సో ఇది కూడా సరి అనేదే. నెక్స్ట్ వన్, క్రమ షడ్భుజులో ఒక్కొక్క అంతరకోణం 120 డిగ్రీలు. దీనికి ఫార్ములా n-2/n×180. సో ఇక్కడ n అంటే 6 తీసుకోవాలి షడ్భుజి కాబట్టి n-2/n×180. 6 - 2 ఎంతమ్మా, 4. 4/6. 4/6 × 180, 630s, 34s 120. ఇది కూడా సరి అయినదే. ఇక్కడ అంతర్కోణం కనుక్కోవడానికి ఫార్ములా n-2/n×180. నెక్స్ట్ వన్, క్రమ షడ్భుజులో అంతర్కోణాల మొత్తము. క్రమ షడ్భుజుల అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా n-2 × 180. చూడండి, ఇక్కడ షడ్భుజి కాబట్టి 6 తీసుకోవాలి n బదులు. 6 - 2 ఎంతమ్మా, 4. 4 × 180 720 వస్తుంది. కానీ ఇక్కడ 540 ఇచ్చారు కాబట్టి సరికానిది ఇదే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏది క్రమ బహుభుజులోని అంతర్కోణం కాదు? దీనికి ఆప్షన్ మెథడ్లో చేద్దాం. చూడండి, 180 - 150 చేయండి, ఎంత వస్తుంది? 30 డిగ్రీస్ వస్తుంది. 30 డిగ్రీస్ని 360/12గా రాయొచ్చు, అంటే 360/n రాయొచ్చు. కాబట్టి ఇది అంతర్కోణం అవుతుంది. ఇది తీసుకోండి, 180 - 108 అంటే 72 వస్తుంది. 365 వేస్తాము, 72 వస్తుంది. కాబట్టి ఇది కూడా అంతర్కోణం అవుతుంది. నెక్స్ట్ 144, 180 - 144 36 వస్తుంది. అయితే 36 రావడానికి ఏం చేస్తామంటే 360/10 అని రాస్తాము. కానీ 180 - 105 అంటే 75. ఈ 75ని రాయటానికి పాసిబిలిటీ లేదు 360/n ఫామ్లోకి. కాబట్టి ఇది అంతర్కోణం కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతర్కోణము 144 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య అన్నారు. దీని ఫార్ములా n-2/n×180. ఇక్కడ n వాల్యూ మనకు తెలియదు. అయితే అంతర్కోణం వచ్చేసి 144 డిగ్రీ ఇచ్చారు. సో n-2/n×180 = 144. 144కి ఈక్వల్ చేయండి. 18 10లు, 18 8లు. సో n-2/n = 8/10, అంటే 2 4s 2 5s అవుతుంది. 5 × n 5n, -5 2s 10 అమ్మ. సో n×4 4n. సో 5n - 4n = n. సో -10 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో n వాల్యూ 10 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణము 72 డిగ్రీలైన దానిలోని అంతర్కోణాల మొత్తం అన్నారు. ఇక్కడ ఫార్ములా 360/n అనమాట. 360/n అనేది 72 అయితే సో n వచ్చేసి 360/72 5 వస్తుంది. n 5 వస్తే అంతర్కోణాల మొత్తానికి n-2 × 180 అనేటువంటి ఫార్ములా వేస్తాము. ఇక్కడ n వాల్యూ 5 వచ్చింది కాబట్టి 5 - 2 3. 3 × 180 అంటే
540 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజిలో ఒక శీర్షం వద్ద గల అంతర బాహ్య కోణాల మధ్య భేదము 36 డిగ్రీలు అయితే ఆ క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య. చూడండి, ఇక్కడ అంతరకోణము మరియు బాహ్య కోణాల మధ్య భేదము, అంతరకోణము మరియు బాహ్య కోణాల మధ్య భేదం 36 డిగ్రీలు అని ఇచ్చారు. అంతరకోణం కనుక్కోవడానికి ఫార్ములా n-2 ఇంటూ 180/n అవుతుంది. మైనస్ బాహ్య కోణానికి ఫార్ములా 360/n ఈక్వల్ టు 36 అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని nని 2 టర్మ్స్కి డివైడ్ చేద్దాం. ఏమవుతుందంటే n/n ఇంటూ 180 వస్తుంది. మైనస్ 2 ఇంటూ 180 360/n అవుతుంది. మైనస్ 360/n ఈక్వల్ టు 36. సో 180 మైనస్ 360/n 720/n అవుతుంది ఈక్వల్ టు 36. సో 180 మైనస్ 36 ఈక్వల్ టు 720/n అవుతుంది. సో 144 ఈక్వల్ టు 720/n. సో 72 2s 72 10s. సో దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 10/2. 10/2 అంటే 5 వస్తుంది. 5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రమ బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణం విలువ దాని బాహ్య కోణం విలువకు 3 రెట్లు అయితే ఆ క్రమ బహుభుజి భుజాల సంఖ్య. చూడండి, ఈ ప్రాబ్లంలో ఒక్కొక్క అంతరకోణం అంటే n-2/n ఇంటూ 180, ఒక్కొక్క బాహ్య కోణం అంటే 360/n. దీనికి 3 రెట్లు అన్నారు కాబట్టి ఇంటూ 3 చేయాలి బాహ్య కోణానికి. ఈ nn అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 180 1s 180 2s అమ్మ. సో n-2 ఈక్వల్ టు 3 2s ఎంత 6, n ఈక్వల్ టు 6 ప్లస్ 2, n ఈక్వల్ టు 8 వస్తుంది. ఇక్కడ 8 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 క్రమ బహుభుజుల భుజాల సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2. వాటిలో మొదటి బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణం విలువ 120 డిగ్రీలు అయితే రెండవ బహుభుజిలోని ఒక్కొక్క అంతరకోణం విలువ. ఈ ప్రాబ్లంలో అంతరకోణాల సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చారు. అది ఈ ప్రాబ్లంలో 2 క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చారు 1:2 అని. అంటే ఒకటి n అయితే ఇంకోటి 2n అవుతుంది. చూడమ్మా, క్రమ బహుభుజిలోని భుజాల సంఖ్య n, ఒకటేమో n అనుకోండి, ఇంకో 2n అనుకోండి. ఎందుకంటే వాటి రేషియో 1:2 ఇచ్చారు కాబట్టి. అయితే ఇక్కడ ఒక్కొక్క అంతరకోణానికి ఫార్ములా n-2 ఇంటూ 180/n అవుతుంది. ఇది వచ్చేసి ఎంత ఇచ్చారంటే 120 డిగ్రీలు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి చూడండి, 0 0 క్యాన్సిల్ చేయండి, 6 3s 6 2s. సో n-2/n ఈక్వల్ టు 2/3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ n-2 3n-6 ఈక్వల్ టు 2n అవుతుంది. సో 3n-2n ఈక్వల్ టు -6, రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో n ఈక్వల్ టు 6 వస్తుంది. ఇప్పుడు ఒక అంతరకోణము 120 డిగ్రీస్ ఇచ్చి రెండవ అంతరకోణం కనుక్కోమన్నారు. ఒకటి మనం n అనుకుంటే n-2/n ఇంటూ 180, అదే 2n అని చెప్పి తీసుకుంటే రెండోది ఏమవుతుంది 2n-2/2n ఇంటూ 180 అవుతుంది. సో 2 ఇంటూ 6 12 -2/12 ఇంటూ 180. సో 12 1s 12 1s 12 5s 12 - 2 10 10 ఇంటూ 15 150 వస్తుంది. రెండవ అంతరకోణం 150 డిగ్రీలు. 150 డిగ్రీలు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రమ బహుభుజులు అన్నారు. క్రమ బహుభుజులో అన్ని భుజాల పొడవులు మరియు అన్ని కోణాల కొలతలు సమానము. అన్ని భుజాల పొడవులు మరియు అన్ని కోణాల కొలతలు సమానం అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ చిహ్నము అంటే అక్షరము లేదా అంకె అనేది సరళ సంవృత వక్రాన్ని సూచిస్తుందన్నాడు. ఇక్కడ ఓ ఉంది. ఓ అనేది సరళ సంవృత వక్రాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంవృత పటం తయారు చేయడానికి కనీసం ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? ఒక త్రిభుజం తయారు చేయాలంటే చూడండి 1 2 3 కావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజి యొక్క అంతర బాహ్య కోణాల మధ్య నిష్పత్తి 7:2 అయితే దాని భుజాల సంఖ్య అన్నారు. అంతర బాహ్య కోణాల మధ్య నిష్పత్తి అంటే n-2/n ఇంటూ 180 360/n
n ఈక్వల్ టు 7:2. n క్యాన్సిల్ అవుతుంది, 181s 182s అనమాట. సో n-2/2 ఈక్వల్ టు 7/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో n ఈక్వల్ టు 7 + 2 అంటే 9 వస్తుంది. 9 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు క్రమ బహుభుజుల భుజాల నిష్పత్తి 1:2 అని ఇచ్చారంటే ఒకటి n అయితే ఇంకో 2n అవుతుంది. అంతర కోణాల నిష్పత్తి, ఒక్కొక్క అంతర కోణాల నిష్పత్తి అంటే చూడండి ఏమవుతుందో, n-2/n × 180 అనేది ఒక అంతర కోణము. రెండో భుజం 2n కాబట్టి 2n - 2/2n × 180 అనేది ఇంకో భుజం అవుతుంది. n-2/n × 180 అనేది ఒక అంతరకోణం అయితే 2n - 2/2n × 180 అనేది ఇంకొక అంతరకోణం అవుతుంది. వాటి రేషియో ఎంత ఇచ్చారంటే 3:4 అని ఇచ్చారు. ఇక్కడ 180కి 180 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే nకి nకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలిపోయినవి ఏంటంటే n-2 ఈ 2n - 2/2, 2n - 2/2ని 2 కామన్ చేస్తే n-1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈక్వల్ టు 3:4. సో ఏమైంది చూడండి, n-2/n-1 ఈక్వల్ టు 3/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 × n, 4 × n ఏమవుతుంది 4n, -4 2s ఎంతమ్మా 8/3 × n, 3n -3 1s 3 అయింది. సో 4n - 3n ఈక్వల్ టు -3 + 8 అవుతుంది. సో n ఈక్వల్ టు 5 వస్తుంది. సో n ఈక్వల్ టు 5 వస్తే ఒకటి 5 అయితే రెండోది 2 × 5 10 అవుతుంది. సో 5, 10 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కర్ణాల సంఖ్య 14గా గల బహుభుజి భుజాల సంఖ్య అని చెప్పి ఇచ్చారు. ఫార్ములా n × n-3/2. ఇది ఎంత ఇచ్చారమ్మా, కర్ణాల సంఖ్య 14. కర్ణాల సంఖ్య అనుకోవడానికి ఫార్ములా n × n-3/2, అది 14 అని చెప్పి ఇచ్చారు. సో n × n-3, 14 రోళ్ళు ఎంతమ్మా 28 అవుతుంది. సో ఇక్కడ 28 వచ్చేటట్లుగా nని ఏం తీసుకుంటే సరిపోయిద్దో చూడండి. ఇచ్చినటువంటి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 6 × 6 - 3, 6 3s 28 కాదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ 8 ఇచ్చారు, 8 × 8 - 3, 8 5s 40 కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత 7 తీసుకోండి, 7 × 7 - 3, 7 4s 28. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పంచభుజ యొక్క అంతర్కోణాల నిష్పత్తి 4:8:9:4:5 అని చెప్పి ఇచ్చారు. అయితే వాటిలో పెద్ద కోణం ఎంత? ఇక్కడ పంచభుజి అన్నారు. పంచభుజిలో అంతర్కోణాల మొత్తం కాబట్టి ఫార్ములా అనేది n-2 × 180. సో ఇక్కడ n అంటే 5, సో 5 - 2 అంటే 3, 3 × 180 540 వస్తుంది. పెద్ద కోణం అడిగారు. ఇందులో రేషియోలో పెద్దగా ఉంది 9 ఇక్కడ మొత్తం నిష్పత్తి కనుక్కోండి. నిష్పత్తులు మొత్తం కనుక్కోండి. 4 + 8 12, 12 + 9 21, 21 + 4 25, 25 + 5 30 ఇంటూ ఇక్కడ పంచభుజ యొక్క అంతర్కోణాల మొత్తం కనుక్కున్నాం. 540 × 540 వేయండి. 0కి 0 క్యాన్సిల్, 3 1s అలాగే 3 1s 3 8s. ఓకే, 18 9s వచ్చేసి 162 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభుజంలో క్రమ బహుభుజి ఏది అన్నారు. క్రమ బహుభుజి అంటే అన్ని భుజాలు మరియు అన్ని కోణాల కొలతలు సమానంగా ఉన్న త్రిభుజం కాబట్టి ఇక్కడ సమబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బహుభుజిలో కనీసము ఒక కోణము 2 లంబ కోణాల కంటే పెద్దగా ఉన్నచో దానిని పుటాకార బహుభుజి అని పిలుస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణము 120 డిగ్రీలు అయితే దాని భుజాల సంఖ్య అన్నాడు. మామూలుగా మనకి బాహ్య కోణాన్ని ఫార్ములా 360/n. సో కాబట్టి 360 ఇచ్చినటువంటి బాహ్య కోణం కొలత 120, 123 వచ్చేసి 360. సో n వాల్యూ అనేది 3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరళ వక్రం కానిది ఏది అని చెప్పారు. ఇక్కడ లైన్స్ లేకుండా ఉన్నది, కర్వ్ వచ్చింది ఇది ఒక్కటే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరళ వక్రమై సంవృత వక్రం కానిది ఏది అన్నారు. ఇక్కడ సరళ వక్రం అంటే
లైన్స్ ఉండాలి. సంవృత వక్రం అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ మళ్ళీ కలుసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసాము, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చింది, అవి రెండు కలుసుకోలేదు. ఇది సరళ వక్రమే కానీ సంవృత వక్రం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక షడ్భుజలోని కోణాలు x డిగ్రీలు, x-5 డిగ్రీస్, x-5 డిగ్రీస్, 2x-5, 2x-5, 2x+20 అయితే x విలువ ఎంత అని చెప్పించారు. షడ్భుజి కాబట్టి అంతర్కోణాల మొత్తము n-2 ఇంటూ 180 అవుతుంది. అంటే 6 - 2 ఇంటూ 180. సో 4 ఇంటూ 180 720 వస్తుంది. అయితే వీటి కోణాలు మొత్తం కనుక్కుందాం. x, 2x, 3x, 2x, 5x, 7x, 2x, 9x అవుతుంది. అలాగే -5, -5, -10, -10, -5, -15, -20, -20 + 20 0 అయిపోయింది. సో 9x = 720, x = 80 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజికి సాధ్యపడే కనిష్ట అంతర్కోణము. ఇక్కడ క్రమ బహుభుజుల్లో చిన్న త్రిభుజం కాబట్టి త్రిభుజంలో అన్ని కోణాలు కొలతలు 60 డిగ్రీల లాగా ఉంటాయి సంభావ్య త్రిభుజంలో. కాబట్టి అదే చిన్న కోణం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రమ బహుభుజికి సాధ్యపడే గరిష్ట బాహ్య కోణం అన్నారు. గరిష్ట బాహ్య కోణానికి ఫార్ములా 360 మామూలుగా బాహ్య కోణం కనుక్కోవడానికి ఫార్ములా 360/n. ఇక్కడ త్రిభుజంలోని భుజాల సంఖ్య అన్నిటికంటే తక్కువగా ఉంటాయి. క్రమ బహుభుజుల్లో త్రిభుజంలోని భుజాలకు తక్కువ సంఖ్యను కలిగి ఉంటాయి. కాబట్టి 360/3 అంటే 120 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇంత గరిష్ట బాహ్య కోణం కలిగింది ఏ క్రమ బహుభుజి ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n భుజాలు కలిగిన బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నాడు. భుజాల సంఖ్య ఎంత ఉన్నా బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. ఈ సింబల్ ఇచ్చారు, ఇక్కడ ఈ కర్వ్ ఇచ్చారు. ఇది కానీ మనం గమనిస్తే ఇది సంవృత వక్రమే కానీ ఇందులో స్ట్రైట్ లైన్స్ లేవు కాబట్టి సరళ వక్రం కాదు. కాబట్టి ఇది దీనికి చెందుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు చూడండి, ఇది వచ్చేసి సరళ వక్రమే కానీ సంవృత వక్రం కాదు, ఇది దానికి సంబంధించింది. సో ఇది వచ్చేసి బహుభుజ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సరళ సంవృత వక్రమే కానీ బహుభుజి కాదు కాబట్టి ఇది అవుతుంది. సో 2143 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ కామా యాంగిల్ బీలు పూరక కోణాలైన ఆ త్రిభుజం అన్నారు. యాంగిల్ ఏ యాంగిల్ బీలు పూరకాలంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 అవుతుంది. అప్పుడు యాంగిల్ సి 90 డిగ్రీస్ వస్తుంది. సో అది యాంగిల్ సి 90 వస్తుంది కాబట్టి అది లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక త్రిభుజంలో రెండు భుజాల పొడవులు 6 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అయిన మూడవ భుజం అని చెప్పి అన్నారు. చూడండి, ఒకటి 10 ఒకటి 6 కాబట్టి 10 - 6 చేయండి, ఇది భుజం కొలత అనుకోండి. అలాగే ఇంకోసారి ఏమో 10 + 6 చేయండి, ఒకసారి ఏమో మైనస్ చేయండి, ఒకసారి ఏమో ప్లస్ చేయండి. 10 - 6 4, అలాగే 10 + 6 వచ్చేసి 16. 4కి 16కి మధ్యలో ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 4కి 16కి మధ్యలో ఉన్నది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది కొలతలతో వేటితో త్రిభుజాన్ని నిర్మించలేము అని చెప్పి ఇచ్చారు. త్రిభుజాన్ని నిర్మించాలంటే కనీసము ఒక భుజం కొలత అయినా ఉండాలి. సరే, ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. 3 భుజాల కొలతలు ఇచ్చారు, వీటితో నిర్మించవచ్చు. ఇక్కడ 3 కోణాల కొలతలు ఇచ్చారు, భుజం కొలత ఇవ్వలేదు కాబట్టి 3 కోణాల కొలతలతోటి మనం త్రిభుజాన్ని నిర్మించలేము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్యమైనది ఏది అని చెప్పి ఇచ్చారు. చూడండి, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 2 లంబ కోణాలకు సమానము, ఇది సత్యమైనదే. త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాముఖ కోణాల మొత్తానికి సమానము, కానీ ఇక్కడ పెద్దదని ఇచ్చాడు కాబట్టి ఇదే అసత్యమైంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది భుజాల పొడవులని అవి ఏర్పరిచే త్రిభుజ రకాలని జతపరచండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, 6, 8, 10 అని ఇచ్చాడు. 6² + 8² అనేది 10² వస్తుంది. అలా వస్తే అది లంబకోణ త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4, 6, 8 ఇచ్చారు.
4² + 6² <8² అవుతుంది. లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది అధిక కోణం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5, 6, 4 ఇచ్చారు. 5² + 6² అనేది <4² అవుతుంది. కాబట్టి ఇది వచ్చేసి అల్పకోణం అవుతుంది. సో BCA ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఉన్నతుల స్థానాన్ని బట్టి త్రిభుజ రకాలను జతపరచండి అని ఇచ్చాడు. 2 ఉన్నతులు త్రిభుజ బాహ్యంలో ఉండును అన్నాడు. త్రిభుజ బాహ్యంలో ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా అధిక కోణ త్రిభుజం అయి ఉంటుంది. 3 ఉన్నతులు త్రిభుజ అంతరంలో ఉన్నాయి అంటే అది అల్పకోణ త్రిభుజము. 2 భుజాలు ఉన్నతులుగా ఉండును అంటే అది లంబకోణ త్రిభుజము. కాబట్టి CAB అవుతుంది. CAB అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, AB 6.7, BC 6.7 ఇచ్చి యాంగిల్ B 60 degrees అయితే ఆ కొలతలతో ఏ రకమైన త్రిభుజాన్ని నిర్మించవచ్చు అన్నాడు. ఇక్కడ ABBCలు సమానం కాబట్టి యాంగిల్ ABకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ వచ్చేసి యాంగిల్ C, BCకి ఆపోజిట్గా ఉండేది యాంగిల్ A. సో యాంగిల్ A = యాంగిల్ C, అలాగే యాంగిల్ B 60 ఇచ్చారు కాబట్టి ఈ రెండు కూడా 120, ఇంకా మిగిలిపోయేది 120 కాబట్టి 120/2 అంటే 60 అవుతాయి. అన్ని 60 degrees అయితే అది సంబాహ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, XY = 8 cm, యాంగిల్ X వచ్చేసి 105, యాంగిల్ Y 95 అని చెప్పించి ఆ కొలతలతో నిర్మించగల త్రిభుజాల సంఖ్య అన్నాడు. ఇక్కడ ఏ త్రిభుజంలోనైనా 3 కోణాలు మొత్తం 180 degrees ఉంటుంది. కానీ ఇక్కడ 2 కోణాల మొత్తమే 200 వచ్చింది కాబట్టి ఆ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలేము. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింద ఇచ్చిన ఏ భుజాల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలేము అన్నాడు. 3 cm, 4 cm, 5 cm. ఇది లంబకోణ త్రిభుజాన్ని ఫామ్ చేస్తుంది. దీంతో నిర్మించవచ్చు. అలాగే 16, 8, 10 ఓకేనా. అంటే ఏ 2 భుజాల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ 8 + 10 18 ఇక్కడ మూడో భుజం కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా దీంతో సాధ్యమవుతుంది. అలాగే ఏ 2 భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, చిన్న భుజాలు ఏంటి 2, 5 కదా. ఈ రెండింటి మొత్తం అనేది మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. కానీ 2 + 5 7, మూడో భుజం కొలత కూడా 7. కాబట్టి ఈ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించలేము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చెక్ చేసుకోండి. థర్డ్ వన్ స్మాల్ ఏంటి 7, 9, 7 + 9 వచ్చే 16. ఈ థర్డ్ దానికంటే కూడా ఎక్కువ ఉంది. దీంతో నిర్మించవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, క్రింది త్రిభుజాల నిర్మాణానికి కావలసిన స్వతంత్ర కొలతల జతపరచండి, స్వతంత్ర కొలతలతో జతపరచండి అని చెప్పి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, విషమ బాహు త్రిభుజాన్ని నిర్మించడానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. అలాగే లంబకోణ త్రిభుజాన్ని నిర్మించడానికి 2 స్వతంత్ర కొలతలు కావాలి. విషమ బాహుకి 3, లంబకోణ త్రిభుజానికి 2, అలాగే సమద్విబాహు త్రిభుజానికి 2. మిగిలిన వాటి అన్నింటికి కూడా ఒక్కొక్కటి సరిపోతుంది. సంబాహు త్రిభుజానికి కానీ లంబకోణ సమద్విబాహుకి కానీ ఒక్కొక్కటి సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విషమ బాహు 3 కావాలి, సమద్విబాహుకి 2 కావాలి, సమబాహుకు 1 అంటే CAB ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పించాడు. త్రిభుజంలో మధ్యగత రేఖల మిళిత బిందువు, దీన్ని గురుత్వ కేంద్రం అంటాము. త్రిభుజంలో ఉన్నతుల మిళిత బిందువు, దీన్ని లంబ కేంద్రం అంటాము. త్రిభుజంలో లంబ సమద్వికర్ణ రేఖల మిళిత బిందువు, దీన్ని పరివృత్త కేంద్రం అంటాము. త్రిభుజంలో కోణ సమద్వికర్ణ రేఖల మిళిత బిందువు, దీన్ని అంతర్వృత్త కేంద్రం అంటాము. 3, 2, 1, 4 3, 2, 1, 4 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడమ్మా, ట్రయాంగిల్ ABCలో AB 6 cm, BC 8 cm, AC 10 cm అని ఇచ్చి ఆ త్రిభుజంలో లంబ కేంద్రం యొక్క స్థానం అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు 3 భుజాల్లో పెద్ద భుజం కొలత ఏంటమ్మా CA వచ్చేసి 10. CAకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ B కాబట్టి శీర్షము B వద్ద లంబకోణం ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ BC వస్తే BC పెద్దదైతే A వద్ద లంబకోణం ఉంటుంది, AB పెద్దదైతే C దగ్గర లంబకోణం ఉంటుంది, గుర్తించగలరు. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క భుజాలు 7.5 cm, 10 cm మరియు x సెంటీమీటర్లు. x అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయితే
ఎక్స్కి సాధ్యమయ్యే కనిష్ట విలువ అన్నాడు. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. 10 - 7.5 అనేది కనిష్ట విలువ అవుతుంది. గరిష్ట విలువ అయితే 10 + 7.5 17.5 అవుతుంది. ఇక్కడ అడిగింది కనిష్ట విలువ కాబట్టి 2.5. అదే గరిష్ట విలువ అయితే యాడ్ చేయాలి, కనిష్ట విలువ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. సో 10 - 7.5 2.5 అవుతుంది. 2.5 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవులు 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అయినా దాని మూడవ భుజం పొడవు. చూడండి, ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాల కొలతలు సమానంగా ఉండాలి. ఒకవేళ మనం 5 తీసుకుంటే 5 + 5 10 అవ్వాలి. ఆ 10 అనేది థర్డ్ దానికంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉంటుంది కాబట్టి 5తో ఇంపాసిబుల్. కాబట్టి మూడో భుజం కొలత ఏమవుతుందంటే 12 అవుతుంది. సో 5 12 12. చూడండి, 5 + 12 17, దీనికంటే ఎక్కువ ఉంది. ఓకేనా. 12 - 5 7, దీనికంటే తక్కువ ఉంది. కాబట్టి మూడో భుజం కొలత 12 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ అనేది x+15, అలాగే యాంగిల్ బి వచ్చేసి ఎక్స్, యాంగిల్ సి వచ్చేసి 2x - 35 అని ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతాయి. ఎందుకంటే త్రిభుజంలో మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీలు కాబట్టి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ x+15 ఇచ్చారు, యాంగిల్ బి ఎక్స్ ఇచ్చారు, యాంగిల్ సి 2x - 35, ఇవన్నీ యాడ్ చేస్తే 180 అవుతుంది. xx 2x 2x + 2x వచ్చేసి 4x, 4x + 15 - 35 -20. సో 4x వచ్చేసి 200 అవుతుంది. -20 అటు వెళ్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి. సో ఎక్స్ వచ్చేసి 50 డిగ్రీస్ వస్తుంది. సో ఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ ఏ వచ్చేసి 50 + 15 65 అవుతుంది. యాంగిల్ బి ఎక్స్ కాబట్టి 50 అవుతుంది. ఇది వచ్చేసి 2 × 50 100, 100 - 35 వచ్చేసి 65 అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఏ 65, యాంగిల్ సి కూడా 65. అంటే రెండు కోణాల కొలతలు సమానంగా ఉన్నాయి కాబట్టి అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పి 40, యాంగిల్ క్యూ 60 కాబట్టి యాంగిల్ ఆర్ ఎంత ఉంటుందంటే 80 ఉంటుంది. ఎందుకంటే త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 కాబట్టి 40 60 100, 100 + 80 కదా 180. సో వీటిలో పెద్ద కోణం ఏంటి? యాంగిల్ ఆర్. కాబట్టి ఆర్కి ఎదురుగా ఏ భుజం ఉంటుంది? పీక్యూ ఉంటుంది. సో పీక్యూ అనేది పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్దది, చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్నది కాబట్టి ఇక్కడ పీక్యూ అనేది పెద్ద భుజం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ భుజం డి వరకు పొడిగించబడింది అన్నాడు. చూడండి, ఇది ట్రయాంగిల్ ఏబీసీ, ఇది బి, ఇది సి. ఈ బీసీ భుజాన్ని డి వరకు పొడిగించారట. అయితే యాంగిల్ ఏసీడీ వచ్చేసి 135 అని ఇచ్చారు. యాంగిల్ A/B వచ్చేసి 2:3 అన్నారు. కాబట్టి యాంగిల్ ఏ 2x అవుతుంది, యాంగిల్ బి 3x అవుతుంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే బాహ్య కోణం అనేది దాని అంతరా కోణాల మొత్తానికి సమానము. సో 2x + 3x వచ్చేసి 135, అంటే 5x వచ్చేసి 135 అవుతుంది. సో x వచ్చేసి 5 2s, అలాగే 5 7s, x వచ్చేసి 27 డిగ్రీస్ అవుతుంది. సో చూడండి, ఇది 227s అంటే 54 అవుతుంది. ఇది వచ్చేసి 327s వచ్చేసి 81 వస్తుంది. ఇక యాంగిల్ సి వచ్చేసి ఇది 135 కాబట్టి 45 అవుతుంది. సో చూడండి, అన్నిటికంటే తక్కువ ఉన్నది యాంగిల్ సినే 45. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 2:3:4 అని ఇచ్చి పెద్ద కోణం అన్నారు. నిష్పత్తిలో పెద్దగా ఉన్నది 4 కాబట్టి 4 నిష్పత్తిలో మొత్తము 2 + 3 5, 5 + 4 9. అలాగే త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 కాబట్టి ఇంటూ 180 వేస్తాం. 9 1 9 20 24 ఎంతమ్మా? 80 అవుతుంది. సో పెద్ద కోణం 80 డిగ్రీలు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ - యాంగిల్ బి 33 డిగ్రీస్ మరియు యాంగిల్ బి - యాంగిల్ సి 18 డిగ్రీస్ అయినా యాంగిల్ ఏ + యాంగిల్ బికి సమానమైనది. చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ - యాంగిల్ బి 33 అని చెప్పి ఇచ్చారు. దీని నుంచి యాంగిల్ ఏ వచ్చేసి 33 ప్లస్ యాంగిల్ బి అవుతుంది. ఓకే. సో యాంగిల్ బిని అలాగే ఉంచండి. దీని నుంచి యాంగిల్ సి కనుక్కుందాం. సో ఏమవుతుందంటే యాంగిల్ సి అంటే
యాంగిల్ బి -18 అవుతుంది. సో త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వచ్చేసి 180 డిగ్రీసు. సో యాంగిల్ ఏ అంటే 33 ప్లస్ యాంగిల్ బి, అలాగే ఇది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వచ్చేసి యాంగిల్ బి -18 మొత్తం వచ్చేసి 180 డిగ్రీలు. 3 యాంగిల్ బీస్ ఉన్నాయి. సో 3 యాంగిల్ బి 33 - 18 వచ్చేసి 15 అవుతుంది. సో 3 యాంగిల్ బి ఈక్వల్ టు 180 - 15. సో 3 యాంగిల్ బి ఈక్వల్ టు 165. సో యాంగిల్ బి వచ్చేసి 165/3 అంటే 55 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ యాంగిల్ ఏ కనుక్కుందాం. యాంగిల్ ఏ అంటే యాంగిల్ బి ప్లస్ 33 కాబట్టి 55 + 33 88 వస్తుంది. యాంగిల్ ఇప్పుడు మనల్ని అడిగింది ప్రాబ్లంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అన్నారు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే 88 + 55 రెండింటిని యాడ్ చేస్తే 143 డిగ్రీస్ వస్తుంది. 143 డిగ్రీస్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి/2 ఈక్వల్ టు యాంగిల్ సి/2 అయితే యాంగిల్ సి మరియు యాంగిల్ బిల మధ్య భేదము అన్నారు. చూడండి మనకి ఇచ్చింది రాసాం. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి/2 ఈక్వల్ టు యాంగిల్ సి/6 అని చెప్పి రాసాం. అంటే యాంగిల్ ఏ = యాంగిల్ బి = యాంగిల్ సి వచ్చేసి 1:2:6 అవుతుంది. సో అప్పుడు యాంగిల్ ఏ 1x, యాంగిల్ బి 2x, యాంగిల్ 6x మొత్తం వచ్చేసి 180. సో మొత్తం 9x = 180. సో ఎక్స్ వచ్చేసి 20 డిగ్రీస్ వస్తుంది. అడిగింది ఏంటంటే యాంగిల్ సికి యాంగిల్ బికి మధ్య కోణం అడిగారు. యాంగిల్ సి అంటే 6x అమ్మ, యాంగిల్ సి - యాంగిల్ బి అడిగారు. సో యాంగిల్ సి అంటే 6x 6 × 20 మైనస్ యాంగిల్ బి అంటే 2x 2 × 20. సో 120 - 40 80 డిగ్రీస్ వస్తుంది. 80 డిగ్రీస్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక త్రిభుజ కోణాలు x + 9 డిగ్రీస్, 5x - 6 డిగ్రీస్ మరియు 10x + 1 అయితే ఆ కోణాలు డిగ్రీల్లో అన్నారు. చూడండి ఇప్పుడు ఎక్స్లో యాడ్ చేద్దాం. x 5x 6x 6x 10x మొత్తం 16x అవుతుంది. అలాగే 9 - 6 3 3 + 1 4 ఓకేనా. 180 - 4 180 - 4 అంటే 176 అవుతుంది. 16 ones x అనేది 11 వస్తుంది. x 11 వస్తే ఇప్పుడు ఆ కోణాలు ఏమవుతాయో చూడండి. 11 + 9 20 కాబట్టి నెక్స్ట్ 5 11s 55 55 - 6 49 అలాగే 10 11s 110 110 + 1 111. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది పాఠంలో ఓఏ = ఓబి = ఓసి అన్నారు. అయితే ఎక్స్ విలువ అన్నారు. చూడండి ఓఏ = ఓబి అయితే ఇది ఎక్స్ కాబట్టి ఇది కూడా ఏమైంది ఎక్స్ అయింది. అలాగే ఓఏ = ఓసి తీసుకుంటే 30 అయితే ఇది కూడా ఎంత అవుతుందమ్మా 30. అలాగే ఓబి = ఓసి తీసుకుంటే ఇది 40 కాబట్టి ఇది కూడా ఏమైంది 40. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కదా. ఇది వచ్చేసి x + 30, ఇది x + 40, ఇది వచ్చేసి 70. సో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి 2x 30 40 70 70 30 100 100 + 40 140 = 180. సో 2x = 180 - 140 అంటే 40 వస్తుంది. సో ఎక్స్ వచ్చేసి 20 డిగ్రీస్ వస్తుంది. ఎక్స్ 20 డిగ్రీస్ వచ్చిందంటే అడిగింది కూడా అదే కదా, ఎక్స్ వాల్యూనే కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పి = 2 × యాంగిల్ క్యూ, 2 × యాంగిల్ ఆర్ = 3 × యాంగిల్ క్యూ. దీని నుంచి ఆర్ ఏమవుతుందంటే 3/2 యాంగిల్ క్యూ అవుతుంది. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇది వచ్చేసి యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ వచ్చేసి 180 డిగ్రీలు. ఇదేమో 2 యాంగిల్ క్యూ. తర్వాత రెండోది వచ్చేసి యాంగిల్ క్యూ. ఇది వచ్చేసి 3/2 యాంగిల్ క్యూ. 3q + 3/2q = 180 డిగ్రీస్. సో 2 3 6 కాబట్టి 9 యాంగిల్ క్యూ = 180. 2s వచ్చేసి 360. సో యాంగిల్ క్యూ వచ్చేసి 40 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ క్యూ వచ్చేసి 40 వస్తుంది. అప్పుడు యాంగిల్ పి ఏమవుతుందంటే 2 × 40 2 × 40 వచ్చేసి 80 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అని క్రింది వాటిలో సత్య ప్రవచనము కానిది అన్నాడు. ఏంటంటే త్రిభుజంలోని భుజాలు మిళితాలు అని ఇచ్చాడు. త్రిభుజంలో 3 భుజాలు ఒక బిందువు వద్ద కలుసుకోవు కాబట్టి త్రిభుజంలోని భుజాలు మిళితాలు అనేది
అసత్య వాక్యము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ 8 సెంటీమీటర్స్, బీసీ 5 సెంటీమీటర్స్, ఏసీ 4 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దగా ఉంటుంది, చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్నగా ఉంటుంది. అయితే కోణాల ఆరోహణ క్రమం అన్నారు. ఆరోహణ అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. ఇక్కడ ఏసీ అనేది అన్నిటికంటే కూడా చిన్న భుజం, కాబట్టి ఏసీకి ఆపోజిట్గా ఉండేది, ఏసీకి ఎదురుగా ఉండే కోణం వచ్చేసి యాంగిల్ బి. ఓకే, యాంగిల్ బి. నెక్స్ట్ బీసీకి ఎదురుగా ఉండేది ఏ. యాంగిల్ బి లెస్ దాన్ యాంగిల్ ఏ లెస్ దాన్ యాంగిల్ సి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభుజంలోని కోణాలు 1:2:3 అయినా ఆ త్రిభుజము అని చెప్పిచ్చారు. సో యాడ్ చేయండి అన్నీ. ఇది 1x, ఇది 2x, ఇది 3x అవుతుంది. సో 6x వచ్చేసి 180, x వచ్చేసి 30 degrees వస్తుంది, ఇది 30, ఇది 60, ఇది 90 వస్తుంది. ఓకేనా, ఇది లంబకోణ త్రిభుజం వస్తుంది, లంబకోణ విషంభవ త్రిభుజం వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉన్నతి అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఉన్నతి అంటే త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజం మీద గీసినటువంటి లంబము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 40, బీఓ మరియు సిఓలు వరుసగా యాంగిల్ బి మరియు యాంగిల్ సిల కోణ సమద్వికరణ రేఖలు అయితే యాంగిల్ బీఓసికి సమానమైనది అని చెప్పిచ్చారు. అంటే యాంగిల్ బీఓసి ఎంత అని చెప్పిచ్చారు. యాంగిల్ బీఓసి అంటే 90 ప్లస్ యాంగిల్ BAC/2 అవుతుంది. యాంగిల్ బీఓసి అంటే 90 ప్లస్ యాంగిల్ A/2 అవుతుంది, అంటే 40/2. సో 90 ప్లస్ 20 110 degrees వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పటంలో x ప్లస్ వై ఎంత అన్నారు. ఈ త్రిభుజానికి y బాహ్య కోణము, y వచ్చేసి 50 ప్లస్ 30 అంటే 80 అవుతుంది. x వచ్చేసి y ప్లస్ 55, x వచ్చేసి y ప్లస్ 55 అంటే 80 ప్లస్ 55 135. సో x ప్లస్ y అని చెప్పి అడిగారు. x ప్లస్ y వచ్చేసి 215 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇలా ఒక స్టార్ సింబల్ ఇచ్చి ప్రతి శీర్షం దగ్గర ఒక కోణం ఇచ్చి ఆ కోణాల మొత్తం ఎంత అని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు 180 degrees ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక త్రిభుజంలో బాహ్య కోణాల నిష్పత్తి 5:4:3 అయితే అంతర కోణాల నిష్పత్తి ఎంత అన్నారు. చూడమ్మా, త్రిభుజంలో బాహ్య కోణాల నిష్పత్తి ఇచ్చారు 5:4:3 అని చెప్పి. అయితే ఈ బాహ్య కోణం ఏమైతే చూడండి, 5 + 4 + 3 12 కాబట్టి 5/12 × 360. ఇది వచ్చేసి 4/12 × 360. ఇది వచ్చేసి 3/12 × 360, 12 30s. సో ఇది వచ్చేసి 150 అవుతుంది. ఇది వచ్చేసి 120 వస్తుంది. ఇది వచ్చేసి 90 degrees వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే, అంతర కోణాలు తెలియాలంటే ఇది 150 కాబట్టి 180 - 150 30 అవుతుంది. 180 - 120 అంటే 60 అవుతుంది. 180 - 90 అంటే 90 అవుతుంది. కాబట్టి వాటి రేషియో వచ్చేసి 30:60:90 కాబట్టి 1:2:3 అవుతుంది. 1:2:3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో మధ్యగతం 6 సెంటీమీటర్ల ఏడీ అనేది గురుత్వ కేంద్రం G అయిన GD ఎంత. చూడడం, ఇక్కడ మధ్యగతముని గురుత్వ కేంద్రం అనేది 2:1 రేషియోలో విభజిస్తుంది. సో ఇది మధ్యగత అయితే ఇది G అనమాట, 2:1 రేషియోలో. సో AG/GD అనేది 2:1 రేషియో. ఇక్కడ మొత్తం AD ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు. AD మొత్తం 6 ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు, GD కనుక్కోమన్నారు. 1/3 × 6, సో 3 2s. సో 2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 60 degrees, యాంగిల్ సి 80 degrees, యాంగిల్ బి యాంగిల్ సిల బాహ్య కోణ సమద్వికరణ రేఖల మధ్య కోణం x అయితే x విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ఇది ట్రయాంగిల్ ఏబీసీ అమ్మ. ఓకే, ఇది ఇలా ఎక్స్టెండ్ చేసాం. ఈ బాహ్య కోణాలు, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇక్కడ యాంగిల్ బి 60 అంటే ఇది బాహ్య కోణం యొక్క సమద్వికరణ రేఖ, ఇది ఇంకొక బాహ్య కోణం యొక్క సమద్వికరణ రేఖ. సో ఇది 60 కాబట్టి మొత్తం ఎంత ఉంటుంది, 120. సమద్వికరణం చేస్తే 60 అయితే. తర్వాత యాంగిల్ సి వచ్చేసి 80 అంటే ఈ మొత్తం ఎంత ఉంటుంది, 100 degrees ఉంటుంది. ఇది సమద్వికరణం చేస్తే 50 అయితే. అయితే ఇక్కడ ఎక్స్ ఫామ్ చేసిందంట. అయితే ఎక్స్ ఎంత అన్నారు.
చూడండి 60 ప్లస్ 50 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 110. 180 మైనస్ 110 అంటే 70 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ సి 90 డిగ్రీస్, యాంగిల్ ఏ 55 డిగ్రీస్ మరియు సిడి పర్పెండిక్యులర్ టు ఏబి. డి అనేది ఏబీపై ఒక బిందువు అయితే యాంగిల్ ఏసీడి, యాంగిల్ బీసీడి, యాంగిల్ ఏబీసీలు వరుసగా. చూడమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పటాన్ని గీయటం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏం కనుక్కోమన్నారంటే యాంగిల్ ఏసీడి కనుక్కోమన్నారు. చూడండి, ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 90 ఉంది. కాబట్టి 180 మైనస్ 55 ప్లస్ 90 చేస్తే ఎంత వస్తుంది అంటే 35 డిగ్రీస్ వస్తుంది. ఇప్పుడు యాంగిల్ బీసీడీ కనుక్కుందాం. యాంగిల్ బీసీడీ అంటే ఈ యాంగిల్ కనుక్కుందాం. యాంగిల్ ఏసీడీ 35 కాబట్టి యాంగిల్ బీసీడీ ఇది రైట్ యాంగిల్ కాబట్టి 90 మైనస్ 35 ఎంత వస్తుందమ్మా? 55 డిగ్రీస్ వస్తుంది. సో ఇక మిగిలిపోయింది యాంగిల్ ఏబీసీ. యాంగిల్ ఏబీసీ కనుక్కోమన్నారు. 55 ఇది 90. యాంగిల్ ఏబీసీలో ఇది 55, ఇది వచ్చేసి 90. సో 180 మైనస్ 55 ప్లస్ 90. సో ఏమొస్తుంది? ఇది కూడా 35 డిగ్రీసే వస్తుంది. కాబట్టి 35, 55, 35. 35, 55, 35 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉండేటువంటి కేంద్రము అని చెప్పిచ్చారు. దీనికి సరైన సమాధానం పరివృత్త కేంద్రం అవుతుంది. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి కాబట్టి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏడిఐలో ఏడి ఈక్వల్ టు ఏఐ అని ఇచ్చారు, యాంగిల్ డి 45 అని ఇచ్చారు. అయితే ఆ త్రిభుజం అన్నారు. సో ఏడి ఈక్వల్ టు ఏఐ కాబట్టి యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఐ ఈక్వల్ టు 45 అవుతుంది. సో యాంగిల్ డి 45, యాంగిల్ ఐ 45. సో మూడవ కోణం 90 ఉంటుంది కాబట్టి అది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబీసీ త్రిభుజంలో పీ కామా క్యూ కామా ఆర్ల వరుసగా బీసీ, ఏసీ, ఏబీల మధ్య బిందువులు పిఆర్ మరియు బీక్యూలు ఎక్స్ వద్ద ఖండించుకొను, సిఆర్ మరియు పీక్యూలు వై వద్ద ఖండించుకుంటాయి. బీసీ పొడవు 8 సెంటీమీటర్లు అయితే ఎక్స్వై పొడవు ఎంత? ఆర్క్యూ అనేది మధ్య బిందువు సిద్ధాంతం ప్రకారం ఈ ఆర్క్యూ అనేది మూడో భుజంలో సగం ఉంటుంది, అంటే హాఫ్ బీసీ అవుతుందమ్మా. హాఫ్ బీసీ, ఆ బీసీ వచ్చేసి 8 ఇచ్చారు కాబట్టి హాఫ్ ఇంటూ 8 అంటే 4 సెంటీమీటర్స్ వస్తుంది ఇది. తర్వాత ఎక్స్వై కనుక్కోమన్నారు. సో ఇది వచ్చేసి ఎక్స్ అనుకోండి, ఇది వచ్చేసి వై అనుకోండి. ఈ ఎక్స్వై కనుక్కోవాలి. ఈ త్రిభుజంలో, ఈ పిఆర్క్యూ త్రిభుజంలో ఎక్స్వై అనేది ఈ మూడో భుజం అంటే ఆర్క్యూలో సగం ఉంటుంది కాబట్టి ఎక్స్వై ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్క్యూ అంటే హాఫ్ ఇంటూ 4 అవుతుంది, అంటే 2 సెంటీమీటర్స్ వస్తుంది. 2 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత 70 డిగ్రీలు మరియు అంతరాభిముఖ కోణాల్లో ఒకదాని కొలత 25 డిగ్రీలైన రెండవ అంతరాభిముఖ కోణం కొలత. త్రిభుజ బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇక్కడ ఒక కోణం కొలత 20 కాబట్టి రెండోది రావాలంటే 70 మైనస్ 25 చేయాలి, 45 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబీసీ త్రిభుజంలో సి వద్ద లంబకోణం ఉందట, సి వద్ద లంబకోణం ఉందట. అయితే ఇక్కడ ఏసీ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, బీసీ వచ్చేసి 12 అని ఇచ్చారు. అయితే ఏబీ ఎంత అన్నాడు? పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అయింది. కాబట్టి ఏబీ అనేది √13 స్క్వేర్ అంటే 13 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడడం, ఇక్కడ ఒక పటం ఇచ్చి ఇక్కడ 30 ఇచ్చారు, ఇక్కడ 50 ఇచ్చారు. అయితే ఎక్స్, వై, జెడ్ ఎంత అని చెప్పి అడిగారు. డి అనేది బీసీకి ప్యారలల్గా ఉందట. అప్పుడు దీన్ని తిర్యగ్రేఖగా తీసుకోండి, సదృశ కోణాలు సమానం అవుతాయి. ఇది 50 కాబట్టి వై కూడా ఎంత అవుతుందమ్మా? 50 అవుతుంది. సో చూడండి, ఇది 50, ఇది వచ్చేసి 30, 50 ప్లస్ 30 80 కాబట్టి ఎక్స్ వచ్చేసి 100 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వచ్చేసి ఎంతమ్మా? 100 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ ఇది 30, ఇది 50. ఇలా చూసుకున్నా కూడా జెడ్ కూడా ఎంతమ్మా? 100 డిగ్రీస్ అవుతుంది. సో ఎక్స్ ఏమో 100, వై 50, జెడ్ వచ్చేసి 100. సో 100, 50, 100 చూడండి ఎక్కడ ఉందో? ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.